నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుత ప్రపంచంలో ఒక దేశం యొక్క సైనిక శక్తిని మరియు యుద్ధ సామర్థ్యాన్ని నిర్ణయించే ప్రధాన ఆయుధమేంటో తెలుసా? అదే ఫైటర్ జెట్. అమెరికా నుండి రష్యా వరకు, చైనా నుండి భారత్ వరకు ప్రతి దేశం ఆకాశంలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. వేగం, కంటికి కనిపించని స్టెల్త్ టెక్నాలజీ మరియు అత్యంత ఆధునిక ఆయుధాలు ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన ఫైటర్ జెట్ పుడుతుంది. 2025 నాటికి ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఆకాశాన్ని శాసించే 5th జనరేషన్ మరియు 4.5 జనరేషన్ యుద్ధ విమానాలను రంగంలోకి దించాయి. మరి ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 ఫైటర్ జెట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నంబర్ 1 జెట్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో మొదటి స్థానంలో ఉంది అమెరికాకు చెందిన టెక్నాలజీ అద్భుతం F-35 లైట్నింగ్ II. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన 5th జనరేషన్ మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్ ఇదే. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఒక విమానం కాదు, ఎగిరే కంప్యూటర్. దీనిలోని సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ పైలట్కు 360 డిగ్రీల వ్యూని ఇస్తుంది. ఇది గాలిలో, నేల మీద మరియు సముద్రం మీద ఇలా అన్ని రకాల మిషన్లను ఒంటి చేత్తో పూర్తి చేయగలదు. దీనిలో ప్రధానంగా 3 వేరియంట్లు ఉన్నాయి. F-35A ఎయిర్ ఫోర్స్ కోసం, F-35B హెలికాప్టర్ లాగా నిలువుగా ల్యాండ్ అయ్యే సామర్థ్యం దీని సొంతం, F-35C ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద ఆపరేట్ చేయడానికి డిజైన్ చేశారు. దీని రేంజ్ సుమారు 2222 కిలోమీటర్లు మరియు ఒక్కో జెట్ ధర సుమారు $85 మిలియన్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా F-35 జెట్స్ యాక్టివ్ సర్వీస్లో ఉన్నాయి. అందుకే ఇది ప్రపంచ నంబర్ 1. రెండవ స్థానంలో ఉంది చైనా యొక్క గర్వకారణం చెంగ్డు G-20. దీనినే మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు. ఆసియాలోనే తయారు చేయబడిన మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఇదే. చైనా దీనిని అమెరికా యొక్క F-22 మరియు F-35లకు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించింది. దీని డిజైన్ రేడార్లకు చిక్కకుండా ఉండడానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్టెల్త్ డిజైన్. దీని ఆయుధాలు బయటకు కనిపించకుండా ఇంటర్నల్ వెపన్స్ బేలో దాగి ఉంటాయి. ఇది గంటకు మాక్ 2 వేగంతో ప్రయాణించగలదు మరియు దీని రేంజ్ ఏకంగా 5926 కిలోమీటర్లు. పెసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే దీని ప్రధాన లక్ష్యం. మూడవ స్థానంలో ఉన్నది ఆకాశంలో అసలు సిసలైన రాజు F-22 ర్యాప్టర్. ఇది తయారై దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎయిర్ సుపీరియారిటీ విషయంలో దీనిని కొట్టే జెట్ లేదు. దీని ప్రత్యేకత సూపర్ క్రూజ్, అంటే ఆఫ్టర్ బర్నర్స్ వాడకుండానే ఇది సూపర్సానిక్ వేగంతో ప్రయాణించగలదు. దీని మాన్యువరబిలిటీ లేదా కదలికలు ఎంత వేగంగా ఉంటాయంటే శత్రువు కనీసం దీనిని లాక్ చేయడం కూడా అసాధ్యం. దీనిలో వాడిన AN/GP-77 AESA రాడార్ అత్యంత శక్తివంతమైనది. గంటకు మాక్ 2.25 వేగంతో దూసుకెళ్లే ఈ ర్యాప్టర్లను అమెరికా కేవలం 195 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే F-22 అంటే ఆకాశంలో మృత్యుతో సమానం. లిస్ట్లో 4వది ఉంది దక్షిణ కొరియా ఆవిష్కరించిన అద్భుతం KF-21 బోరామి. ఆసియా ఖండంలో భవిష్యత్తు సూపర్ పవర్గా ఎదగడానికి కొరియా దీనిని అభివృద్ధి చేస్తోంది. నిజానికి ఇది పూర్తిగా 5th జనరేషన్ కాకపోయినా 4.5 మరియు 5th జనరేషన్ మధ్యలో ఉంటుంది. దీనిని సెమీ స్టెల్త్ డిజైన్ అంటారు. ఇది 2032 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా. ఇది గంటకు మాక్ 1.8 వేగంతో ప్రయాణించగలదు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక ఫీచర్లతో రూపొందుతున్న ఈ జెట్ కొరియా డిఫెన్స్ రంగంలో ఒక సంచలనం సృష్టించబోతోంది. 5వ స్థానంలో ఉంది రష్యా యొక్క మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ సుఖోయ్ 35. నాటో దీనిని ఫెలాన్ అని పిలుస్తుంది. రష్యన్ ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఇది నిదర్శనం. దీనిలో థ్రస్ట్ వెక్టరింగ్ నాజిల్స్ ఉండటం వల్ల ఇది గాలిలో అసాధ్యమైన విన్యాసాలను కూడా సులభంగా చేయగలదు. ఇది కూడా సూపర్ క్రూజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. గంటకు మాక్ 2 వేగం మరియు 3500 కిలోమీటర్ల రేంజ్ దీని సొంతం. రేడార్లను ఏమార్చడం మరియు శత్రు విమానాలను వేటాడడంలో సుఖోయ్ 35కు సాటిలేదు. గగనతల యుద్ధంలో ఇదొక భయంకరమైన శక్తి. లిస్ట్లో 6వ స్థానంలో మరొక చైనీస్ జెట్ ఉంది. అదే షెన్యాంగ్ FC-31 లేదా దీనినే J-35 అని కూడా పిలుస్తున్నారు. ఇది ప్రధానంగా చైనా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద వాడడానికి డిజైన్ చేయబడిన స్టెల్త్ ఫైటర్. ఇది చూడడానికి అమెరికా యొక్క F-35 లాగానే ఉంటుంది. ఇది నేవీ ఆపరేషన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని స్పీడ్ మాక్ 1.8.
భవిష్యత్తులో చైనా నావికాదళానికి ఇది వెన్నెముకగా మారనుంది. ఎగుమతి మార్కెట్ కోసం కూడా చైనా దీనిని అభివృద్ధి చేస్తోంది. 7వ స్థానంలో ఉంది లెజెండరీ F-15కు సరికొత్త ఆధునిక అవతారం F-15EX ఈగిల్ 2. ఇది స్టెల్త్ జెట్ కాకపోయినా దీని శక్తి సామర్థ్యాలు అమోఘం. దీనిలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిషన్ కంప్యూటర్ మరియు APG-82 AESA రాడార్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఏకంగా 22 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను మోసుకెళ్లగలదు. పేలోడ్ కెపాసిటీలో దీనిని కొట్టే జెట్ లేదు. గంటకు మాక్ 2.5 వేగంతో దూసుకెళ్లే ఈ ఈగిల్ 2 యుద్ధభూమిలో శత్రువులకు సింహస్వప్నం. 8వ స్థానంలో ఉంది మన భారత్ కూడా గర్వంగా ఉపయోగిస్తున్న ఫైటర్, ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ రాఫేల్. దీనిని ఆమ్ని రోల్ ఫైటర్ అంటారు. అంటే ఇది చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ అటాక్, నిఘా మరియు అణుదాడులు అంటే న్యూక్లియర్ కేపబిలిటీ, ఇలా అన్నింటిలోనూ ఇది దిట్ట. ఇది యుద్ధభూమిలో తన సత్తాను నిరూపించుకున్న కాంబాట్ ప్రూవెన్ జెట్. గంటకు మాక్ 1.8 వేగంతో ప్రయాణించే రఫేల్ ఆధునిక యుద్ధ తంత్రాలలో గేమ్ చేంజర్. 9వ స్థానంలో ఉంది యూరప్ దేశాల ఉమ్మడి కృషి ఫలితం యూరోఫైటర్ టైఫూన్. బ్రిటన్, జర్మనీ, ఇటలీ మరియు స్పెయిన్ కలిసి దీనిని తయారు చేశాయి. ఇది తన ఎజిలిటీ లేదా చురుకుదనానికి ప్రసిద్ధి. డాగ్ ఫైట్స్లో అంటే దగ్గర నుండి జరిగే గగనతల యుద్ధంలో దీనిని ఎదుర్కోవడం చాలా కష్టం. దీనిలోని క్యాప్టర్ రాడార్ మరియు మీటియార్ మిసైల్స్ దీనికి అదనపు బలం. గంటకు మాక్ 2 వేగంతో ప్రయాణించగలదు ఈ టైఫూన్. చివరిగా 10వ స్థానంలో ఉంది రష్యాకు చెందిన 4.5 జనరేషన్ రాక్షసుడు సుఖోయ్ 35. ఇది స్టెల్త్ కాకపోయినా తన విన్యాసాలతో శత్రువును బోల్తకొట్టించగలదు. దీనిలో కూడా థ్రస్ట్ వెక్టరింగ్ నాజిల్స్ ఉన్నాయి, అందుకే ఇది మాన్యువరబిలిటీలో కింగ్. సుదీర్ఘమైన కాంబాట్ రేంజ్ మరియు శక్తివంతమైన రాడార్ దీని సొంతం. దీని ధర సుమారు $85 మిలియన్ మరియు గంటకు మాక్ 2.25 వేగంతో ప్రయాణించగలదు ఈ సుఖోయ్. అమెరికా జెట్లకు సవాలు విసిరే సత్తా దీనికుంది. సో ఫ్రెండ్స్, ఇవి 2025 నాటికి ప్రపంచాన్ని శాసిస్తున్న టాప్ 10 ఫైటర్ జెట్స్. ఇవి కేవలం లోహపు పక్షులు మాత్రమే కాదు, ఆయా దేశాల రక్షణ వ్యవస్థకు వెన్నెముకలు, దేశాల శక్తికి ప్రతీకలు. స్టెల్త్ టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ స్పీడ్ మరియు శక్తివంతమైన క్షిపణులు తో భవిష్యత్తు యుద్ధాల ఫలితాలు భూమి మీద కంటే ఆకాశంలోనే ఎక్కువగా నిర్ణయించబడతాయి అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ లిస్ట్లో మీకు ఏ ఫైటర్ జెట్ అత్యంత శక్తివంతంగా అనిపించింది? లేక మీకు వ్యక్తిగతంగా ఏ జెట్ అంటే ఇష్టం? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిఫెన్స్ మరియు టెక్నాలజీ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.